పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అధికారులతో చర్చించిన విద్యాశాఖ మంత్రి. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డుల అంశంపై రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ. అర్హులందరికీ పథకాలు అందకపోవడం దారుణమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. ఇక నుంచి అన్ని సేవలు వాట్సాప్ లోనే లభ్యమంటూ స్పష్టం చేసిన మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఉద్యోగులు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని మండిపాటు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్లో నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉన్నతాధికారులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. బోర్డు సవరణల బిల్లు 2024పై చివరి దశకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ భవనంలో చైర్మన్ జగదాంబికా పాల్ అధ్యక్షతన జేపీసీ కీలక భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జేపీసీ సభ్యురాలు మహబూబ్ నగర్ ఎంపీ డి కే అరుణ. ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు జేపీసీ సభ్యులు ఆమోదించారు. త్వరలో పార్లమెంట్ వేదికగా అందజేయనున్నారు జేపీసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని, రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా మండలానికి 1 గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమని, 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాలో డబ్బులు వేయకపోవడమేంటి, 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ నేటికి ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు. 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా వెంటనే అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలి. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోనుంచాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇళ్లకు ఆ పేరును యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదు అని జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి, వాళ్ళ ఆవేదన వినాలి, జీవో 29 పూర్తిగా రద్దు చేయాలి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ జీవోను వెంటనే చెత్తబుట్లో పడేయాలని చెప్పి. ఎవరికి ఇస్తున్నావు నీ ఓటు? ఇప్పుడు గ్యారంటీలు కావాలి. కాంగ్రెస్ మాకు 4000 పింఛన్ ఇస్తుంది, వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది కాంగ్రెస్. బతుకులు ఆగమైనాయి. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 సాయమే గాక వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది. మాటలు కాదు, ఇప్పుడు గ్యారంటీలు కావాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులు, టీచర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెల్లించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరిక జారీ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గమని తెలిపారు. 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా? 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8,000 మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్, సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయి మానసిక వేదనకు గురవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. బిడ్డ పెళ్లి కోసం ఒకరు, కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు, భార్య అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు, ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన 80 నుంచి 90 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం. మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ఒక చిన్న 2-3, ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ కనుక మీ ద్వారా వారి దృష్టికి ఒక 2 నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష. దయచేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు తొందరగా ఇవ్వాలని, అదేవిధంగా పీఆర్సీ కూడా 6 నెలల్లో ఇస్తామని చెప్పాం. ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పీఆర్సీని ఉద్యోగులకు అందించి నిజంగా వాళ్ళు కూడా పండుగ చేసుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి వాళ్ళు కోరిక మేరకు మేము గత ప్రభుత్వంలో నేనే హెల్త్ మినిస్టర్గా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అన్లిమిటెడ్గా చేసేటట్టు వాళ్ళు కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఎంప్లాయీస్ 1%, వాళ్ళ జీతంలో 1% ఇస్తామంటున్నారు. కలిపి చేసినట్టయితే వాళ్ళకి మంచి వైద్యం వస్తుందని చెప్పి కోరినారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా దయచేసి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని అప్పుడు రూల్స్ కూడా ఫ్రేమ్ చేసినాం, దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఒక 7,000 మంది ఉన్నారు. వాళ్ళే కూడా పెన్షన్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరి చాలా మంది హైకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కనుక వారి బెనిఫిట్స్ని అందజేయాలని కోరుతూ ధన్యవాదాలు. జనరల్గా రిటైర్ అయితే ఉద్యోగస్తులు 20-30 ఏళ్ళ తమ సర్వీస్లో రూపాయి నెల కట్ అవుతుంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు. నాకు అంటే మా టీచర్స్ లో ఒక గిఫ్ట్, టీచర్స్ డే గిఫ్ట్ కావచ్చు సార్. నైట్ స్టేస్ కూడా చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళినాం సార్. ఎంత ఏదున్నా కానీ చూసుకుంటూ వెళ్ళినాం. సడన్ గా ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఐఐటి క్యాబ్ ర్యాంక్స్ రావడానికి కూడా సబ్జెక్ట్ అసోసియేట్స్ చాలా హార్డ్ వర్క్ చేసారు సార్. వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా ఇప్పుడు బయట స్కూల్స్ లో ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు వెళ్తే ప్యాకేజ్ వాళ్ళకి బాగుంటది, కానీ మిడిల్ లో వెళ్ళడం ఎందుకు? పిల్లల భవిష్యత్తు నాకు ఉద్దేశాన్ని కొద్దీ వాళ్ళు అక్కడే రన్ అవుతూ ఇన్ని రోజులు పిల్లలకు 3 months ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా సార్. అయినా కానీ సాలరీస్ రాకుండా జాబ్ ఉందిలే వస్తుంది నాకు ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా హార్ట్ఫుల్ గా మేము అందరం 100% ఇచ్చినాం. 100% రిజల్ట్ ఇచ్చినాం. ఎప్పటికైనా లేట్ నైట్ స్టడీస్ ఒక్కొక్కసారి 10:30 ఈ బస్సెస్ దొరకకున్నా కానీ ఇబ్బంది. గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, శ్రీ గణేష్ లతో పాటు ఎమ్మెల్సీలు కోదండరాం, బాలమూరి వెంకట్, దయానంద, అమీర్ అలీఖాన్, ప్రభాకర్, భానుప్రసాద్, మేయర్ విజయలక్ష్మి, మైనార్టీ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి తదితర నగర నాయకులు పాల్గొన్నారు. అనంతరం నగర అభివృద్ధి, గ్రేటర్ సమావేశం, భవిష్యత్ కార్యాచరణ తదితర పలు అంశాలపై చర్చించారు.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడింది. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైంది. పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచి కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లమైంది. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు, తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. 8వ తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి. విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత 7 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నాను. నిరంతరం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాను. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళి అర్పించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. 20వ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని తెలిపారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి అనేందుకు జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికే నిదర్శనమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్యపై ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించిన మంత్రి అసర్ నివేదికపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ఫ్యాన్సీ కార్యక్రమాలు కాకుండా ప్రాథమిక సమస్యలైన ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీస అభ్యాసన సామర్థ్యాల ముదింపునకు తరగతి ఉపాధ్యాయులతో చర్చించాలి. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపైన సమావేశంలో చర్చించారు. ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. బాలికల స్వీయ రక్షణ తర్ఫీదు కోసం శిక్షకులను నియమించాలని ఆదేశించారు. విద్యారంగంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపైన సమావేశంలో చర్చించారు. 10 ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పైన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలోని ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత గాంధీ ఆశయాలకు అనుగుణంగా మహిళలను ఎదగనివ్వాల్సిన ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా ఆర్పీలకు మిగిలిన ఉద్యోగులు మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా వారి యొక్క వేతనాలను వారి సొంత అకౌంట్లకు వేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంలోనూ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కుల్ని కాపాడడంలోనూ, ఈ దేశం నుండి బ్రిటిషోర్ని తరిమేయడంలోనూ, ప్రజల యొక్క చైతన్యం మీద అత్యంత విశ్వాసం ఉంచి ప్రజల్నే ఆయుధంగా మలిచి సత్యాగ్రహం చేయించడంలోనూ మహాత్ముడికి సాటి ఎవరు రారు. ప్రపంచంలో మహాత్ముడి స్థానం చాలా ప్రత్యేకమైనది. అటువంటి వర్ధంతి సందర్భంగా మేము కూడా ఈ పక్కనే ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండు మమ్మల్ని 3 సంవత్సరాల తర్వాత తొలగించాలి అని చెప్పి వైసీపీ హయాంలో 2019లో మాకు సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ని వచ్చిన దగ్గర నుంచి మేము పోరాడుతున్నాం. ఏ ప్రభుత్వం అయితే సర్క్యులర్ జారీ చేసిందో ఆ ప్రభుత్వం ఆ సర్క్యులర్ని అమలు చెయ్యను అని చెప్పి స్పష్టం చేసింది. కానీ మన జీవీఎంసీలో తెలుగుదేశం గెలిచిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్క్యులర్ని మళ్ళీ అమలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మేమంతా 1060 మందిని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, మీరు ఎలక్షన్స్లో ఆ 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మా ఈ వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు. బకాయిలు లేకుండా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లిస్తామన్నారు. వేతనాలు పెంచుతాము అని చెప్పారు, పని భారం తగ్గిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నింటినీ అమలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకేంటి ఈ బాధ అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి పనిచేసే ఉద్యోగులం, మేము పార్టీలకు పనిచేసే ఉద్యోగులం కాదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. అందరి ఉద్యోగులకి ఎలాగైతే ఉద్యోగ భద్రత ఉందో మాకు అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, తర్వాత ఏఎన్ఎంలు, కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ స్టాఫ్, మున్సిపల్ వర్కర్స్, వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంది. మా ఆర్పీలతో ఎందుకు ఇంత చెలగాటం ఆడుతున్నారు? మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మీరు పెట్టే వర్క్ ప్రెషర్ వల్ల చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు జయమ్మ అని 22వ వార్డులో సీనియర్ మోస్ట్ ఆర్పీ, తను కూడా ఈ వర్క్ ప్రెషర్ భరించలేక చనిపోయారు. కాబట్టి ఇంత వర్క్ ప్రెషర్ పెట్టడం, మా జీవితాలతో చెలగాటం ఆడడం చాలా అన్యాయం. మహాత్ముడు ఏం చెప్పాడు? మహిళ అడుగు ముందుకేస్తేనే ఈ దేశం అడుగు ముందుకు పడుతుంది అని చెప్పారు. అటువంటి మహాత్ముడి యొక్క వర్ధంతి సందర్భంగా మాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు, దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధికారులు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలి. కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కడ పీడీ వికాస్ మర్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నేతలు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక శాఖపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఈ సమావేశంలో ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి దేశ విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్న పలు సూచనలు చేశారు. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్న ముఖ్యమంత్రి ఎకో టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించిన సీఎం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్న ముఖ్యమంత్రి హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్న సీఎం పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని సూచించిన సీఎం రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మల్లు సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించి ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసి త్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సక్కుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హామీలు 420 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనకు నిరసనగా కార్వాన్ నియోజకవర్గం లంగర్ హౌస్ డివిజన్ పరిధిలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఇంతియాజ్ అహ్మద్, జీవన్ సింగ్, శ్రీధర్ సాగర్, చంద్రకాంత్, కృష్ణదాస్, మసూద్, సంతోష్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు అని తెలిపారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది? చేతిలో ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు? గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాట మారుస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి? తెలంగాణను ఆంధ్రాలో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా
పార్టీ పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉన్నది. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్లు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ, 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ, వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారెట్లా